క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 3వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యములను వెళ్ళగొడుతున్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వచ్చి బయల్జెబూను ప్రభావంతో శక్తితో దెయ్యములను వెళ్ళగొడుతున్నాడు అని యేసు ప్రభువారి మీద నెపము మోపినప్పుడు యేసు ప్రభువారు వారికి సమాధానం చెబుతూ ఆ సమాధానం చెప్పటం అయిపోయిన తర్వాత మనుషుడు చేయు పాపములకును దేవుడికి కుమారునికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకముగా పాపం చేస్తే లేదా పరిశుద్ధాత్ముని దూషిస్తే అక్కడ ఒక పదం వాడాడు, నిత్య పాపము చేసిన వాడై అన్న పదాన్ని అక్కడ మార్కు భక్తుడు వాడాడు. ఆ పాపం చేసిన వాడే ఇంకెప్పటికీ దేవుని రాజ్యాన్ని పొందలేడు అన్న భావన వచ్చేలాగా ప్రభువారు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభువారు మానవుడు చేసే పాపానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా చేస్తే క్షమాపణ లేదు అని అంటున్నారు. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే తండ్రి కుమారుణ్ణి తక్కువ చేసి పరిశుద్ధాత్ముని ఎక్కువ చేశారు అన్న ఆలోచన భావన కొంతమందికి ఉండి పరిశుద్ధాత్ముని ఎక్కువ ఆరాధించేయటం, పరిశుద్ధాత్మునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేయటం కనిపిస్తుంది. ఎందుకు అనంటే బైబిల్లో ఈ వచనాలు చూపించి, ఇదిగో పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా రూపింపబడితే ఏ ఆయుధము వర్తిల్లదో, పరిశుద్ధాత్మను దూషించిన వాడిని దేవుడు ఏమాత్రం క్షమించడు అని దేవుడు యేసు ప్రభువారు చెప్పిన ఆ మాటలకు అందరూ పరిశుద్ధాత్ముడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్న భావనలోకి వస్తారు. కానీ అక్కడ సందర్భం వేరు. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా అట్లా చేస్తే క్షమాపణ లేదు అని ఎందుకు అన్నారు అని అంటే, పరిశుద్ధాత్ముని కార్యములను సాతానుగాడి కార్యములుగా అభివర్ణిస్తున్నందుకు, పరిశుద్ధాత్ముని కార్యములను దెయ్యములు పట్టిన వాడు చేస్తున్న కార్యములుగా చెప్పేసరికి ప్రభువారు ఒకంత ఇబ్బందిగా అనిపించి ఉంటుందేమో, లేకపోతే ఆ మాటలు వినబుద్ధి కాలేదేమో, వెంటనే ఒక శాప వచనాన్ని వదిలేశారు. అదేంటంటే పరిశుద్ధాత్ముని దూషిస్తే వారికి క్షమాపణ లేదు అని. ఇక్కడ ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటి అని అంటే, పరిశుద్ధాత్ముని దూషిస్తే మన రక్షణ, మన సమస్తమును కూడా దూరం అయిపోతుంది.
పరిశుద్ధాత్మను దూషించటం అన్నది తీవ్రంగా ఎందుకు యేసుప్రభు వారు పరిగణించారు అనంటే, తండ్రి చేసిన పని, కుమారుని చేసిన పని తక్కువని నా ఉద్దేశం కాదు. కానీ తండ్రి చేసిన పని, కుమారుని చేసిన పని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించకపోతే వారి జీవితాల్లో ప్రభు చేసిన త్యాగానికి ప్రయోజనం లేదు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని ఒక ప్రాంతంలోకి వెళ్ళి దాన్ని వివరించినప్పుడు, ఆ సత్యాన్ని గురించి తెలియపరిచినప్పుడు, ఆ సత్యాన్ని అంగీకరించటానికి కావలసిన ఆత్మ ప్రేరేపణ పరిశుద్ధాత్ముడి ద్వారానే కలుగుతుంది. అది మనం మిస్ అవ్వకూడదు. సో ఇక్కడ ప్రభువారు పరిశుద్ధాత్మను దూషించు వారికి క్షమాపణ లేదు అనంటే, యేసయ్య చేసిన త్యాగాన్ని వివరించి అది మన హృదయాల్లో ప్రేరేపణ చేయగలిగిన బాధ్యత పరిశుద్ధాత్ముడిదే. మన జీవితాల్లో మార్పులు తేవటానికి కారణం పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడి శాస్త్రులు, పరిచయులు అవహేళన చేశారు. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శరీరంతోనూ ఆత్మతోనూ నీవు పాపం చేస్తే నీకు క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్ముని కార్యములను వ్యతిరేకముగా మీకు నాకు మనందరికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నము మనము చేయకూడదు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధాత్ముని హేళనకు గురి చేయకూడదు, పరిశుద్ధాత్ముని మనకి ఇష్టానుసారంగా వాడుకోకూడదు, పరిశుద్ధాత్ముని తప్పుడుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేయకూడదని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.